కాకినాడ టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. ముద్రగడ పద్మనాభానికి అయితే భౌతికంగా నివాళులు అర్పించారు. మాట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా ఆయన లేని లోటు తీర్చలేనిదే. ఎందుకంటే ఒక కాపు ఉద్యమ నేతగానే కాదు, రాష్ట్రం అంతా కూడా ముద్రగడ పద్మనాభం అనే ఒక బ్రాండ్ తోటి ఆయన ఈ రోజు వరకు కూడా జీవించడం జరిగింది. అదే బ్రాండ్ తోటి ఉన్నారు. ఏదంటే అది దాని మీద స్ట్రిక్ అనే, ఏదైనా ఆయన కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే అన్న మాట మీద స్ట్రిక్ అనే ఉండే వ్యక్తి. అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఈరోజు ఆయన అటువంటి వ్యక్తిని కోల్పోవడం జరిగింది. ఎలా చూడండి, అంత్యక్రియలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఎలా జరగబోతున్నాయి అంటున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అవి జరుగుతున్నాయి. అందరూ కూడా మంత్రులాళ్ళు కూడా సుభాష్ వాళ్ళు, దుర్గేష్ గారు 10-10:30కి వస్తున్నారు. పురంధేశ్వరి గారు వస్తున్నారు. అలాగే జగన్ గారు కూడా వస్తున్నారు సమాచారం. 2 గంటలకు వస్తారని సమాచారం. అందరూ పెద్ద నాయకులు వచ్చిన తర్వాత అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతోటి జరుగుతాయి. ఎందుకంటే 2 సార్లు మంత్రి చేశారు ఆయన. రాష్ట్రంలో సుపరిచితులు. ప్రభుత్వ లాంఛనాలతో ఖచ్చితంగా జరుగుతాయి. చంద్రబాబు గారు కూడా ఇదే విషయం కూడా మాట్లాడారు. అంటే ఇక్కడ ఏర్పాటు కూడా చూడమని ప్రభుత్వ లాంఛన చేయమని ఆయన ఇమీడియట్గా మమ్మల్ని కానీ ప్రభుత్వ అధికారులు కానీ అందరినీ కూడా ఇక్కడ ఉండి దగ్గరుండి చూడమని ఆయన ఆదేశాలు జారీ. హిందూ సాంప్రదాయం కంటే ఇక్కడ ఖననం చేస్తా అంటున్నారు. అంటే పూర్తి కార్యక్రమం చేస్తాను, ఇంటి ఆవరణం అంటే కుటుంబ వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మరి ఇక్కడ తీస్తున్నట్టున్నారు. నాకు పూర్తి ఐడియా లేదు. వాళ్ళే ఏమనుకుంటే చేయడం జరుగుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఫోన్ చేసి మాట్లాడినట్టుగా చెప్పుకొస్తున్నారు. అలాగే ప్రభుత్వ లాంఛనం ప్రకారంగానే మరి కొద్దిసేపట్లో అలాగే కూటమికి సంబంధించిన మంత్రులు కూడా ఇక్కడికైతే రాబోతున్నారు. వచ్చి ఆయన ఏదైతే ఆయన గతంలో 2 సార్లు మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు. అలాగే సుదీర్ఘ రాజకీయ అనుభవం, అలాగే జిల్లాలోనే ఒక రాజకీయ చెరగని ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు కాబట్టి ఈ విధంగా ఆయన లేకపోవడం ఆయన లోటు తీరనిదని కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఆయన ప్రభుత్వ లాంఛనాల ప్రకారం కూడా ఆయన అంత్యక్రియలు చేసేందుకు అలాగే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే ఇంటి వద్దనే కూడా తన ఖననం చేసేందుకు కూడా ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చూడాలని ఆయన ప్రభుత్వ లాంఛన ప్రకారంగా జరుగుతున్నట్టుగా అలాగే కాకినాడ టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి అనిల్తో ప్రకాశ్ RTV కాకినాడ. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్.